ఇప్పుడు మీకు ఆ లెజెండ్లో అసలు ఎట్లా వచ్చింది ఆఫర్, విలన్ ఆఫర్ వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఏంటి అసలు? లిటరల్గా 2 ఫోన్లు పట్టుకుని తిరిగేవాడిని, ల్యాండ్ లైన్, మొబైల్. ఎవరైనా ఫోన్ చేస్తారేమన్నా? అంతే కదా, అది మోగుతుందా అని చెప్పి దాని వెనక చూసుకుంటూ. మోగుతుందా, మోగితే ఎవడీడు వాళ్ళైతే బాగుండనే ఫీలింగ్, ఎవడో అటమైనాడితే చేసేవాడు. ఎప్పుడు ఒకసారి మోగేది అది. కామెడీ ఏంటంటే ఈవినింగ్ ఏదో టైంలో నాన్నగారు కర్ర పట్టుకుని తిరగటం అలవాటు. నేను అటు ఇటు తిరిగేవాడిని ఇంట్లో. గేట్ ఓపెన్ చేసి ఉంది, ఎవడో ఆటోలో పోతా వెనక్కి మళ్ళీ ముందుకెళ్ళి వెనక్కి వచ్చాడు. ఆడవాడ వచ్చి సినిమా తెద్దాం అనుకుంటున్నానండి. అసలు సంబంధం లేదు, వేరే టైప్లో ఉన్నాడు లుక్ కూడా. ఎవరు హీరో అన్న, అది ఎవరు డైరెక్టర్ అంటే ప్రొడ్యూసర్ నేనే అన్నాడు. డైరెక్టర్ ఎవరంటే నేనే అన్న. హీరో నేనే అన్నాడు. మరి నేనేంటన్నా, క్యారెక్టర్ అన్నాడు. అంటే అంత చులకనగా ఉండేది అనమాట. అది అర్థమైంది నాకు. ఏదో ఆటోలో వచ్చి దాటేసి వెళ్ళిపోయి మళ్ళీ ఉన్నాను కాబట్టి వెనక్కి వచ్చాడు. ఇది నా పరిస్థితి. చక్కగా చెప్పారు. సో ఈ ఫోటో సెషన్ అనేది నాకు బాగా హెల్ప్ అయిందండి. ఐ హావ్ టు థ్యాంక్ ద డిజైనర్ రామ్. ఓకే, తన ఐడియా అది. ఇది బయటికి వెళ్ళటం, అది కూడా 3 years ఆ టైం అప్పుడు వచ్చింది నాకు. ఆ ఫోటో బయటికి రావటం, బోయపాటి లెజెండ్ అంటాం. సరే, ఒకటి జరుగుతుందో జరగాల్సిందే, నాకు వేరే చాయిస్ లేదు అక్కడ. అది వాళ్ళు డిలే చేశారు 1 వారం 10 రోజులు. టెన్షన్ మనకి. వాళ్ళకి టెన్షన్ ఏంటంటే చేస్తారా చేయడానికి. మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరని? రండ్రా బాబు అని నా ఫీల్. రారేంటి, అడ్వాన్స్లు ఎవరేంటి, ఉందా లేదా నా పరిస్థితి. వాళ్ళు రావడం, డిలే అవ్వటం, సినిమా ఇది చెప్పటం. సరే, రెమ్యునరేషన్ కాడ నేను ఒక ఫిగర్ అనుకున్నాను. అంటే వాళ్ళు బాబు ఏమనుకోవద్దు, మేము ఇంత ఇస్తామని ఒక ఫిగర్ చెప్పారు. తక్కువ చెప్పారు మీరు అనుకున్న దానికంటే. డబుల్ చెప్పారు నాకు. డబుల్ చెప్పారా? అంటే కేవలం నా మీద ఇష్టంతో, అభిమానం. సరే, లోపల ఎగిరికని తీసాను, థ్యాంక్ యూ అని చెప్పాను, తీసేసుకున్నాను, చేసేసాను. సో ఇట్లా కూడా జరుగుతుంది అనమాట. యా, జరిగింది. జనరల్గా ఏంటంటే ఇస్తామన్న దాంట్లో కోత ఉంటుంది, మీకేమో రివర్స్ అయింది. అవును. సో మంచి రోజులు మొదలైతే ఇట్లా ఉంటుంది అనమాట. యా, అంతే కదా.